బండ్లు, కార్లు, బస్సులు, లారీల సోటి పెద్ద పెద్ద దొంగతనాలు చేసేటోళ్ళు వట్టిగానే పట్టుబడుతుంటారు పోలీసు వాళ్ళకు. మరి అవి అంత అల్కగా జేబులనో పర్సులనో బ్యాగులనో దాచిపెట్టుకొని కొంటవే చిన్న చిన్న వస్తువులు కావు కదా. అయితే వాటిని కూడా కాన్ రాకుండా కొట్టేసే కేటుగాళ్ళు మోపైర్రి నడుమ. కార్లను కిరాయికి తీసుకున్నట్టే తీసుకొని అటుకెళ్ళి అటే మాయం చేస్తున్నారు కొందరు దొంగబాడు వేగాళ్ళు. గట్నే ఒక ఫోన్ యాప్లో 3 కార్లను బుక్ చేసుకొని ఆ కార్లను మాయం చేద్దామని చూసిరట దొంగలు. ఇంకా నయ్యం టెక్నాలజీ పుణ్యమా అని పట్టుబడ్డరు. చూడు రియాన్నో. ఒక మహీంద్రా థార్ కారు, ఒక టాటా జస్ట్ కారు, ఇంకో రెనాల్డ్ లార్జ్ కారు ఇగో ఈ కంటైనర్లో పెట్టి చెన్నైకి కొట్టబోతుండట కొట్టేసిన ఆదిత్య అనే దొంగపాడువేగాడు. జూమ్ యాప్ లా కారు కిరాయిలకు దొరుకుతుంటాయి కదా, కారు వాళ్ళది డ్రైవింగ్ మనది అనుకుంటా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లుంటాయి. ఈ నడమ కొత్త రకం సర్వీసులు సురువైన ఇస్తుంటాయి. ఇక అట్లా వేరే వేరే యాప్లకి వెళ్ళి 3 కార్లు కిరాయి తీసుకొని కొట్టేద్దామని చూసినట్టుర్రు. అయితే ఇలా థార్ కార్ను కిరాయికి ఇచ్చిన ఓనర్ వాళ్ళు ఇంకా రాకపోయింది అని 2 రోజులైనాక తీసుకుపోయిన వాళ్ళ నెంబర్కు ఫోన్ కొడితే ఇచ్చిన ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్. అరే ఇదేంద్రో అని అనుమానం వచ్చి కారు జీపీఎస్ టెక్నాలజీని ట్రేస్ చేస్తే అది ఎక్కడో ఏపీ బార్డర్ల ప్రకాశం డిస్టిక్ లో చూపిస్తుందట. చెన్నై దిక్కు పోతుందని గుర్తుపట్టిరు. అరే తీసుకుపోయినాడు ఒక్క రోజులనే వస్తాడన్నాడు, రాలేదు కదా. చెప్పిన రూట్ కూడా అది కాదు, ఏదో మతలా ఉందని అనుమానం కొట్టి కారు జీపీఎస్ ను ట్రేస్ చేసుకుంటా పోతే సిగ్నల్ చూపెడుతుంది కానీ కారు అవపడతలేదు రోడ్డు మీద. కానీ పక్క పంటే ఈ కంటైనర్ పోతుంది. అంటే ఈ కంటైనర్లనే కారు ఉందని గుర్తుపట్టి అడ్డం తిరిగి ఆపి చూస్తే ఇక కారు అలానే ఉంది నిజంగానే. నడురా బడువే నడువు అని డ్రైవర్ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కొంటపోయి కంటైనర్ డోర్ తెరిస్తే అందులో 1 కాదు 3 కార్లు బయటపడ్డాయి. కార్లకు నెంబర్ ప్లేట్లు కూడా మార్చి 3వ కంటికి అవపడకుండా కంటైనర్లు ఎక్కించి కొంటపోతున్నారట. నయ్యం జీపీఎస్ టెక్నాలజీ పుణ్యమా అని ఆ ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం హైవే కాడ పట్టుబడ్డది. కానీ ఇక అక్కడి పోలీసు వాళ్ళకి ముచ్చట చెప్తే వీళ్ళంతా కూడి కంటైనర్లకి వెళ్ళి కార్లను కిందికి దించిర్రు. ఇట్లా జూమ్ యాప్ ద్వారా కార్ బుక్ చేసుకున్నారు. తీసుకొని 2 డేస్ అయింది. 3వ రోజు వచ్చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అన్ని చేసుకున్నాం. హైదరాబాద్ గీతం హోండా షోరూమ్ కాడ నుంచి లోడ్ చేసుకున్నారన్నారు. అన్లోడు చెన్నై అంట. మేము జీపీఆర్ఎస్ ఫాలో అవుతా వచ్చి ప్రకాశం జిల్లా సింగరాయకొండ దగ్గర ట్రాప్ చేసి పట్టుకున్నామండి. కంటైనర్లో 3 వెహికల్స్ ఉంటాయి. హైదరాబాద్కి వెళ్ళి చెన్నైకి పోతుందట ఈ కంటైనర్. కొంటపోయి సెకండ్ హ్యాండ్లో అమ్ముకొని సొమ్ము చేసుకుందామని చూసినట్టుండు. ఆ జీపీఎస్ టెక్నాలజీ లేకపోతే మాత్రం జిందగీల కార్లు పట్టుబడేటి కాదేమో. నకిలీ ఆర్సీలు ఇన్సూరెన్సులు తయారు చేసుడు ఎంతసేపు, అడ్రస్ దొరకకుండా అమ్మి పాడెత్తుండేనో, పార్టు ఎడదీసి స్పేర్ పార్టు లెక్క అమ్ముకుంటుండేనో దొంగోడు. చూసిరు కదా ఇంత పెద్ద కార్లను కొట్టేస్తారా అని పరాగతిగా కార్లను కిరాయికి ఇచ్చేటోళ్ళు పైలం. ఇక అట్టనే ఇండ్ల ముంగట కార్లు పార్కింగ్ చేసేటోళ్ళకు కూడా పైలమే. అసలే ఈ నడమ శీతమోపైరు కార్ల దొంగలు.